దగ్గర నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాం. కాకినాడ ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇస్తాడు. సో ఇంక అయితే సోమవారం దగ్గరికి అయితే వస్తాం. ఇంకొక 500 మీటర్స్ దూరంలో అయితే మన ఫస్ట్ స్టేషన్ అయితే ఉంది. జనాలు చూసుకుంటే చాలామంది ఉన్నారు. మొత్తం రైల్వే స్టేషన్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఈ స్టేషన్లో అయితే ఫిల్ అయితే అయిపోవచ్చు మ్యాక్సిమం. మొత్తానికి చూసుకుంటే మనం కాకినాడ నుంచి 3 స్టేషన్లు అయితే ఇప్పుడు క్రాస్ చేసామన్నమాట. ఒకటి వచ్చి కాకినాడ, నెక్స్ట్ సామర్లకోట, ఇప్పుడు అనపర్తి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం మనం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. పోలీసు వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు ఎవరినో, ఏదో గొడవ అన్నవి ఉండొచ్చు. దగ్గర నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. మనం అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాం. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. మొత్తం డెవలప్ అవుతుంది రైల్వే స్టేషన్ కూడా, మొత్తం ఇదంతా కూడా చూసుకుంటే మీరు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం అయితే శేషాద్రి ట్రైన్ పట్టుకొని కాకినాడ నుంచి విజయవాడ అయితే వెళ్ళాలి. మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట మనకి టికెట్ కౌంటర్. మన బోగి వచ్చి S6. కరెక్ట్గా ట్రైన్ టైంకి అయితే వచ్చాం మనం. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్ అని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాకినాడ నుంచి విజయవాడ వరకు అయితే ఈ లోకల్ అయితే మనం ట్రావెల్ అయితే చేయబోతున్నాం. సో లోకల్ నెంబర్ వచ్చి 25037. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి మనం కాకినాడ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి విజయవాడ నుంచి న్యూఢిల్లీ వరకు ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక 36 అవర్స్ వరకు జర్నీ అయితే ఉంటుంది. సో చూద్దాం ఈ ట్రావెల్ అంతా ఎలా జరుగుద్దో. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇస్తాడు. సో ఇంక లేట్ లేకుండా మనం అయితే వెళ్ళిపోదాం. సో మన కోచ్ నెంబర్ వచ్చి S6. హాంకింగ్ కూడా అయితే ఇస్తాడు. సో మన ట్రైన్ అయితే కదిలిపోతాం. సో ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో ఫైనల్లీ మనం అయితే కాకినాడ నుంచి అయితే క్రాస్ అయితే అయిపోతున్నాం. సో ఫైనల్లీ బై కాకినాడ. మళ్ళీ ఒక 25 డేస్ తర్వాత కలుద్దాం. సో కాకినాడ నుంచి విజయవాడ వరకు జర్నీ చూసుకుంటే మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చి 239 కిలోమీటర్లు అయితే. సో మొత్తం వచ్చి 11 హాల్ట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి సామర్లకోట. బాయ్ ఇక్కడ చూడండి పిల్లలు ఎలా చెప్తున్నారు బాయ్. చాలామందికి మెమరీస్ ఉంటాయి ఇక్కడ. మాధవపట్నం రైల్వే గేట్ పక్కన ఎంతోమంది క్రికెట్ ఆడుంటారు. ఎవరన్నా చూస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీలో ఎంతమంది తెలిసి ఈ గేటు మాధవపట్నం రైల్వే గేట్ జస్ట్ ఇప్పుడే మనం అయితే క్రాస్ అయితే చేసాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి సామర్లకోట. మొత్తం మన కోచ్ అంతా ఖాళీగా అయితే ఉంది. మీరు చూసుకుంటే మన సీట్ నెంబర్ వచ్చి 23. మనం అయితే విండో సైడ్ అయితే కూర్చున్నాం. అక్కడ ఒక ఛార్జర్ సాకెట్ అయితే పెట్టుకోవడం ఉంది మనకి. నెక్స్ట్ మిర్రర్, పైన లైట్స్, ఫ్యాన్ అంతా కామన్. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది పెట్టుకోవడానికి. సో చూస్తుంటే నైట్కి వర్షం పడిలా అయితే ఉంది. మొత్తం మబ్బు అయితే వేసేసింది. సో చూద్దాం వర్షం పడుతుందో లేదని. బాబా మన ట్రైన్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. మెల్లిగా కరువు అయితే అవుతుంది. లైట్గా సన్సెట్ కూడా అవుతుంది. సో ఫైనల్గా మనం అయితే సామర్లకోట దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం సామర్లకోట దగ్గరలో అయితే ఉన్నాం. అయితే సామర్లకోట దగ్గరికి అయితే వస్తాం. ఇంకొక 500 మీటర్స్ దూరంలో అయితే మన ఫస్ట్ స్టేషన్ అయితే ఉంది. సో ఫైనల్లీ మనం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో జనాలు చూసుకుంటే చాలామంది ఉన్నారు. మొత్తం రైల్వే స్టేషన్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఈ స్టేషన్లో అయితే ఫిల్ అయితే అయిపోవచ్చు మ్యాక్సిమం. నన్ను అడిగితే సామర్లకోటలో చాలామంది జనం అయితే ఉన్నారు. మొత్తం ట్రైన్ ఆల్మోస్ట్ ఇక్కడే ఫిల్ అయిపోయేలా ఉంది. మనం ఫస్ట్ స్టేషన్కి అయితే కాకినాడ నుంచి సామర్లకోటకి జస్ట్ 15 నిమిషాలు అయితే వచ్చేసాం. మొత్తానికి మన ట్రైన్కి వచ్చేసి మొత్తం 23 కోచ్లు అయితే ఉన్నాయి. మొత్తం కోచ్ ఫార్మేషన్ చూసుకుంటే ఫస్ట్ ఒక జనరల్ కోచ్, ఆ తర్వాత వచ్చేసి 11 ఏమో స్లీపర్ కోచెస్, 5 ఏమో B1, B2, B3 కోచెస్. నెక్స్ట్ ఏసీ వచ్చి A1 ఒకటి, A2 ఒకటి, మళ్ళీ నెక్స్ట్ ఒక HA1 ఒకటి, నెక్స్ట్ ఒక జనరల్ లాస్ట్కి వచ్చి. సో మన ట్రైన్కి సామర్లకోట నుంచి కూడా సిగ్నల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి అనపర్తి. మన ట్రైన్ సామర్లకోట నుంచి కూడా ఆన్ టైంకి అయితే తీస్తాడు. సో బాయ్ సామర్లకోట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి అనపర్తి. అయితే మన నెక్స్ట్ స్టాప్కి అయితే వచ్చాం. సో మొత్తానికి చూసుకుంటే మనం కాకినాడ నుంచి 3 స్టేషన్లు అయితే ఇప్పుడు క్రాస్ చేసామన్నమాట. ఒకటి వచ్చి కాకినాడ, నెక్స్ట్ సామర్లకోట, ఇప్పుడు అనపర్తి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం మనం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. మొత్తం అనపర్తి రైల్వే స్టేషన్ కూడా మొత్తం వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గానే అవుతున్నాయి. మన ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది అనపర్తి నుంచి కూడా. సో నెక్స్ట్ స్టాప్ అయితే రాజమండ్రి. సో ఫైనల్లీ మనం అయితే అనపర్తిని కూడా క్రాస్ అయితే చేసేస్తున్నాం. సో బాయ్ అనపర్తి. సో
సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రాజమండ్రి. సో రాజమండ్రిలో కలుద్దాం. రాజమండ్రి కూడా వచ్చేసాం మనం. సో రాజమండ్రి వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చినట్టు ఉన్నాం. రాజమండ్రిలో కూడా చాలామంది అయితే ఎక్కుతున్నారు. సో మొత్తాన్ని మన ట్రైన్ ఇప్పుడు వరకు వచ్చి 4 స్టేషన్లు అయితే క్రాస్ చేసాం మనం. ఒకటి వచ్చి కాకినాడ, నెక్స్ట్ సామర్లకోట, అనపర్తి, ఇప్పుడేమో రాజమండ్రి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి నిడదవోలు. సో నిడదవోలు కన్నా ముందు వచ్చేది మనకైతే గోదావరి అయితే వస్తుంది. సో గోదావరిది అయితే మొత్తం కవర్ చేద్దాం ఇప్పుడు. మొత్తానికి మన ట్రైన్కి వచ్చి కాకినాడ నుంచి ఎండ్ టు ఎండ్ జర్నీ చూసుకుంటే ఇది కాకినాడ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తుంది. కాకినాడలో ఈరోజు సాయంత్రం 5:20కి స్టార్ట్ అయ్యి రేపు మధ్యాహ్నం 12:30కి అయితే మనకి బెంగళూరుకి అయితే వెళ్తుంది. సో మొత్తం ఆల్ట్లు వచ్చి 35 ఆల్ట్లు. సో ఫైనల్గా మనం చూసుకుంటే కాకినాడ నుంచి రాజమండ్రి మొత్తం ఇప్పటి వరకు 62 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి నిడదవోలు. సో మన బండి అయితే రాజమండ్రి కూడా తీసుకురాం ఆన్ టైంకి. కరెక్ట్గా టైం వచ్చి ఇప్పుడు 6:43 అయితే అవుతుంది టైము. సో మొత్తానికి మన రాజమండ్రి కూడా బై చెప్పే టైం అయితే వస్తుంది. సో బై రాజమండ్రి. సో నెక్స్ట్ వచ్చి గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే కవర్ చేద్దాం. సో ఫైనల్లీ మనం అయితే రాజమండ్రి దాటి గోదావరి బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అయిపోయింది మన ట్రైన్. సో ఇది కూడా చూడండి గోదావరి ఈవినింగ్ టైం వ్యూ. బాబా ఏముంది, మొన్న అయితే నిడదవోలు వరకు జర్నీ చేసినప్పుడు అయితే డే టైం చూసాం. ఇప్పుడు నైట్ టైం చూస్తే ఎలా ఉందంటే అలా ఉంది జర్నీ. సో ఇది చూసారు కదా, దీనికి వచ్చేసి కింద వచ్చి మనకేమో బోట్లు అన్నీ వెళ్తే, పైన వచ్చి బస్సెస్ వెళ్తాయి, మిడిల్లో వచ్చి మన ట్రైన్ అయితే జర్నీ అయితే ఉంటుంది. మొత్తానికి మన గోదావరి బ్రిడ్జ్ కూడా అయితే క్రాస్ చేసాం. సో నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుద్దాం నిడదవోలులో. సో బై గోదావరి స్టేషన్. సో మొత్తాన్ని మనం గోదావరిని కూడా క్రాస్ అయితే చేస్తాం. సో వెళ్ళి మనం అయితే నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్లో చూసుకుంటే చాలా ఖాళీగా అయితే ఉంది. పెద్ద జనం కూడా ఎవరైతే ఎక్కువ వాళ్ళు అయితే లేరు. సో ఆల్మోస్ట్ రాజమండ్రిలోనే సగం ఫుల్ అయితే అయిపోయారు. ఇక్కడ నిడదవోలులో చూసుకుంటే గట్టిగా ఎక్కితే ఒక 30 మెంబర్స్ అలా ఉండొచ్చేమో. మొత్తానికి కాకినాడ నుంచి నిడదవోలు వరకు మొత్తానికి వచ్చి ఇప్పుడు వరకు మనం జర్నీ చేసిన కిలోమీటర్స్ వచ్చి 85 కిలోమీటర్లు. సో ఏమేమి స్టేషన్లు కవర్ చేసామంటే 1 కాకినాడ, సామర్లకోట, 3 అనపర్తి, 4 వచ్చి రాజమండ్రి, 5 వచ్చి నిడదవోలు జంక్షన్. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి తణుకు. సో తణుకులో కలుద్దాం. ఫైనల్లీ మన ట్రైన్ అయితే నిడదవోలు నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తణుకు. సో బై నిడదవోలు జంక్షన్. తణుకు అయితే వస్తాం. మొత్తానికి మనం అయితే తణుకు రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. అప్పటి వరకు మనం చూసుకుంటే 102 కిలోమీటర్ల వరకు అయితే ట్రావెల్ చేసాం. మనం అయితే ఇప్పుడు తణుకు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు వరకు మనం చూసుకుంటే 102 కిలోమీటర్ల వరకు అయితే జర్నీ చేసాం. మొత్తం 6 స్టేషన్లు అయితే కవర్ చేసాం. సో ఫైనల్లీ తణుకు నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి భీమవరం. సో బై తణుకు. సో భీమవరంలో కలుద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా బ్లడ్ అనుకుంటారు, ఇదంతగా ఆవకాయ నూనె. సో ఫైనల్లీ మనం అయితే భీమవరంకి అయితే వచ్చేసాం. మొత్తానికి ఇప్పటి వరకు చూసుకుంటే మనం 7 స్టేషన్లు అయితే కంప్లీట్ చేసాం. మొత్తం ట్రావెల్ డిస్టెన్స్ వచ్చి 132 కిలోమీటర్ల వరకు కవర్ అయితే చేసాం. సో భీమవరం స్టేషన్ కూడా మొత్తం రెన్యువల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో మన ట్రైన్కి అయితే భీమవరం నుంచి కూడా సిగ్నల్ అయితే ఇచ్చాడు ఇప్పుడే. ఈ సిగ్నల్ ఇచ్చి చాలాసేపు అయితే అవుతుంది. ఇంకా లైన్ క్లియర్ అవ్వదేమో మరి. ఇంకా ట్రైన్ అయితే తీయలేదు భీమవరం నుంచి. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే భీమవరం నుంచి కూడా అయితే తీసాడు. ఇక్కడ ఏదో జరిగినట్టు ఉంది. పోలీసు వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు ఎవరినో, ఏదో గొడవ అన్నవి ఉండొచ్చు. సో మనం అయితే ఫైనల్లీ భీమవరం నుంచి కూడా అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. సో నాకు తెలిసిన యూట్యూబర్ అయితే ఒకరు ఉన్నారు భీమవరం నుంచి, భీమవరం కిట్టయ్య అని, ట్రైన్లో చాలా బాగా చేస్తాడు అన్నీ. సో మీరు కనుక నా వీడియోస్ చూస్తే తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి చూస్తే కనుక. సో ఫైనల్లీ మనం భీమవరం కూడా అయితే బై చెప్పేసి టైం అయితే వచ్చింది. సో బై భీమవరం. సో నెక్స్ట్ ఆకుడి స్టేషన్లో కలుద్దాం. సో నైట్ ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామంట, కట్టి పొంగల్ ఆవకాయ. సో ఏసీసీ ఆకుడి స్టేషన్లో కలుద్దాం. మొత్తానికి 150 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని మనం అయితే ప్రజెంట్ ఆకువీడి స్టేషన్కి అయితే వచ్చాం. ఇప్పుడు వరకు మొత్తానికి 8 స్టేషన్లు అయితే కవర్ చేసాం. ఏంటంటే కాకినాడ నుంచి చూసుకుంటే కాకినాడ, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, నెక్స్ట్ వచ్చి
నిడదవోలు, భీమవరం, ఇప్పుడు ఆకువీడి జంక్షన్కి అయితే వచ్చామన్నమాట. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి మనకి కైకలూరు. ఆకువీడి స్టేషన్ నుంచి కూడా మనకైతే సిగ్నల్ అయితే వస్తుంది. సో బండి అయితే ఆకువీడి నుంచి కూడా తీస్తాడు. సో మొత్తానికి మనం ఆకువీడికి కూడా బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వస్తుంది. సో బాయ్ బాయ్ ఆకువీడి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి కైకలూరు. సో కైకలూరు కన్ను పిల్ల కోరుకున్నది. సో ఫైనల్లీ మనం కైకలూరు రైల్వే స్టేషన్ కూడా అయితే క్రాస్ అయితే చేసేస్తున్నాం. మన బండి కైకలూరు నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. సో బాయ్ బాయ్ కైకలూరు. నెక్స్ట్ వచ్చి గుడివాడ. సో గుడివాడ కడతాం. మొత్తాన్ని 196 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని మనం గుడివాడకి అయితే వచ్చేస్తాం. ఇంకా మనకి ఓన్లీ ఒక స్టేషన్ అయితే ఉంది విజయవాడకి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి విజయవాడ. మొత్తానికి 10 స్టేషన్లు అయితే కంప్లీట్ చేస్తాం కాకినాడ నుంచి చూసుకుంటే. సో ఫైనల్లీ మన బండి అయితే గుడివాడ నుంచి కూడా అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఒకే ఒక్క స్టేషన్ అయితే ఉంది మన డెస్టినేషన్కి. నెక్స్ట్ స్టేషన్ వచ్చి విజయవాడ. సో బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. సో ఇంకా నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం అయితే మనం. మొత్తానికి కాకినాడ నుంచి విజయవాడకి అయితే వచ్చేసాం. మొత్తానికి 239 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని మనం విజయవాడ అయితే వచ్చేసాం. సో మళ్ళీ మన ట్రైన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 3:20కి అయితే ఉంది. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిపోయి శుభ్రంగా రైల్వే వెయిటింగ్ హాల్ అయితే వెయిట్ చేద్దాం మార్నింగ్ 3:30 వరకు నెక్స్ట్ ట్రైన్ కోసం. దూరంగా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి టెంపుల్. విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో డాక్టర్ ఫిష్ పా అంట. అమ్మ రైల్వే స్టేషన్ కూడా ఫిష్ పా ఉంది. అర్జెంట్గా మనకి వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉందో చూసి దాంట్లోకి అయితే అర్జెంట్గా దూరిపోవాలి. సో ఫైనల్గా మన శేషాద్రి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మొత్తానికి మనం అయితే విజయవాడకి వచ్చేసాం. ఈ శేషాద్రి ఇంకా మనకి బెంగళూరుకి అయితే వెళ్ళిపోద్ది. రేపు మధ్యాహ్నం 12:30 కల్లా అయితే వెళ్ళిపోద్ది బెంగళూరుకి ఇది. సో నేనైతే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.